మనం ఏదైనా ఒక శారీరక సమస్యతో హాస్పిటల్కి వెళ్తాం అనుకుందాం. డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీసి ఇదిగో ఇక్కడ ఎముక విరిగింది అని చాలా స్పష్టంగా చూపిస్తారు. అవును. అక్కడ ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది కదా, హ్మ్, విరిగింది లేదా విరగలేదు. ఈ రెండే ఆప్షన్స్. దాన్ని చూసి ఎవరూ వాదించరు. కానీ మనం ఈ సమాజం, రాజకీయం, తత్వశాస్త్రం ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ లౌకికవాదం లేదా సెక్యులరిజం లాంటి పెద్ద పెద్ద పదాల దగ్గరికి వచ్చేసరికి ఎక్స్రే మిషన్ పనిచేయడం మానేస్తోంది. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అంతా ఒక గందరగోళం. ఎవరికి తోచినట్లు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దాన్ని వాడేసుకుంటారు కూడా. యాక్చువల్గా అదొక చాలా ఆసక్తికరమైన సమస్య అండి. అంటే సమాజ శాస్త్రాల్లో ఇలాంటి పదాలకు ఖచ్చితమైన గణిత సూత్రాల్లాంటి నిర్వచనాలు ఎప్పుడూ ఉండవు. ఒక్కొక్కరు వాళ్ల పెరిగిన వాతావరణం, వాళ్ల నమ్మకాలు లేదా వాళ్ల రాజకీయ అవసరాల ఆధారంగా దానికి రంగులు పులుముతూ ఉంటారు. అందుకే బేసిగా ఈ లౌకికవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా. అందుకే ఈనాటి మన సమగ్ర విశ్లేషణలో ఈ గందరగోళాన్ని కొంచెం క్లియర్ చేద్దాం. మన దగ్గరున్న సోర్సెస్ చాలా అద్భుతమైనవి. అవును, చాలా రేర్ కంటెంట్ ఇది. రైట్. తెలంగాణ హేతువాద సంఘం అధ్యక్షులు శ్రీ కె శ్రీనివాసాచారి గారు తూప్రాన్లో రాసిన ఒక చాలా లోతైన వ్యాసం ఈరోజు మన ముందుంది. అందులో ఆయన ఒక 100 ఏళ్ల జీవిత అనుభవం ఉన్న హేతువాద శిఖరం శ్రీ రావిపూడి వెంకటాద్రి గారితో చేసిన ఒక సుదీర్ఘమైన మేధోమతనాన్ని పొందుపరిచారు. 100 ఏళ్ల అనుభవం అంటే మాటలు కాదు కదా. అస్సలు కాదు. స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత జరిగిన ఎన్నో సామాజిక రాజకీయ పరిణామాలను కళ్లారా చూసిన ఒక వ్యక్తితో జరిగిన లాంగ్ డిస్కషన్ ఇది. ఈ సబ్జెక్ట్ ఆఫ్ సెక్యులరిజం అండ్ కాంటెంపరీ పాలిటిక్స్ మీద చాలా ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జబుల్గా, అలాగే సైంటిఫిక్గా కూడా సాగిన ఈ చర్చను ఆధారంగా చేసుకుని ఈరోజు మనం డీప్ డైవ్ చేయబోతున్నాం. అసలు లౌకికవాదం అంటే కేవలం ఎన్నికల సమయంలో వాడే పదం కాదని, అది ఒక జీవన విధానం అని అర్థం చేసుకుందాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. బేసిక్గా చాలామందికి లౌకికవాదం అనగానే ఏదో మతాలకు సంబంధించిన బోరింగ్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. అవును, ఒక రకమైన అనాసక్తి ఉంటుంది. కానీ లాటిన్ భాషలో సెక్యులం అనే ఒక పదం ఉంది. దానికి అర్థం ఈ కాలం లేదా ఈ లోకమని. అక్కడ నుండి ఈ సెక్యులరిజం పుట్టింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అండి, ఈ వ్యాసం చదువుతున్నప్పుడు నాకు భలే అనిపించింది. 1840వ దశకంలో జార్జ్ జాకబ్ హోలియాక్ అనే ఒక బ్రిటిష్ నాస్తికుడు ఈ సెక్యులరిజం అనే పదాన్ని తొలిసారిగా ఒక సిద్ధాంతంగా మలిచారు. ఓహో, 1840లో? ఇనా ఒక కాకతాళీయం కాదు. ఒక్క నిమిషం. అంటే సైన్స్కు, సెక్యులరిజంకు ఒకేసారి అంత ప్రాధాన్యత రావడం వెనుక ఏదో బలమైన కనెక్షన్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. 1840ల నాటికి మనకు తెలుసు, పారిశ్రామిక విప్లవం బాగా ఊపందుకుంటోంది. సైన్స్ ప్రధాన లక్ష్యమేమిటి? భౌతిక ప్రకృతిని అధ్యయనం చేయడం. రైట్. దాన్ని అధ్యయనం చేసి ప్రకృతి శక్తుల పట్ల మనిషికున్న ఆ భయాన్ని పోగొట్టి స్వేచ్ఛనివ్వడం. సెక్యులరిజం కూడా సరిగ్గా అదే చేసింది. అంటే మతం వైపు నుండి ఆలోచిస్తే అంటారా? అవును. అప్పటివరకు మనుషులంతా కూడా మరణం తరువాత వచ్చే ఆ పరలోకం గురించి, నరకం భయం గురించి ఆలోచిస్తూ బతికారు కదా. కాని సెక్యులరిజం ఏం చెప్పిందంటే, మనం బతుకుతున్నది ఈ లోకంలో, ఈ భూమి మీద మనిషి స్వేచ్ఛగా, సంతోషంగా ఎలా బతుకాలి అనే దానిమీద దృష్టి పెట్టింది. ఈ రెండు పదాలు ఒకేసారి పాపులర్ అవ్వడం వెనుక ఉన్న ఉమ్మడి లక్ష్యం మనిషి ఇహలోక జీవితాన్ని మెరుగుపరచడమే. అబ్బా, ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది. కానీ నాకిక్కడ ఒక బేసిక్ డౌట్ వస్తోంది. చెప్పండి. అసలు ఈ మతం, దేవుడు, ఈ నియమాలు ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయంటారు? ఉదాహరణకు, సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉందనుకుందాం. అందులో ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. అతనికి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది పుణ్యం, ఇది పాపం అనే కాన్సెప్ట్స్ అసలు అవసరమే ఉండదు కదా. అస్సలుండదు. ఎందుకంటే తను ఒక్కడే ఉన్నాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఇంకో మనిషి అక్కడికి వస్తాడో, ఇద్దరు కలిసి బతకాల్సి వస్తుందో, అప్పుడే వాళ్ల మధ్య కొన్ని రూల్స్ అవసరమవుతాయి. అవును. అంటే నా ప్రశ్న ఏమిటంటే, మతం అనేది దేవుడు పైనుండి పెట్టిన రూల్స్ కాదా? మనుషులు సమూహాలుగా బతకడం కోసం తమకు తాము ఏర్పాటు చేసుకున్న ఒక సోషల్ కాంటాక్ట్ మాత్రమేనా? సమాజం పెట్టిన రూల్స్కు మనిషికి సహజంగా ఉండే స్వేచ్ఛాపిపాసకు మధ్య జరిగిన యుద్ధమే మతంగా మారిందా? మీరు చెప్పిన ఈ ద్వీపం ఉదాహరణ చాలా సబబుగా ఉందండి. దీన్ని ఒక విశాల దృక్పథంతో అనుసంధానించి చూస్తే ఈ సోర్స్లో కూడా సరిగ్గా ఇదే విషయాన్ని సామాజిక శాస్త్ర కోణంలో చాలా బాగా విశ్లేషించారు.
ప్రముఖ మానవవాద తత్వవేత్త ఎంఎన్ రాయ్ గారి మాటలను శ్రీనివాసాచార్య గారు ఇక్కడ ఉటంకించారు. రాయ్ గారి ప్రకారం మానవజాతి చరిత్ర అంతా కూడా స్వేచ్ఛా పోరాటాల చరిత్రే. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అంటారా? అవును. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనిషికి సహజంగానే అంతులేని స్వేచ్ఛ కావాలి. కాని సమూహంగా ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ పక్కవాడికి ఇబ్బంది కలిగించకూడదు కదా. కరెక్ట్. లేకపోతే అందరూ కొట్టుకుని తెస్తారు. అదే. అందుకే సమాజం కొన్ని నియంత్రణలు పెడుతుంది. అంటే మనకు కావాల్సిన స్వేచ్ఛకు, సమాజం మనమీద రుద్దే నియంత్రణకు మధ్య ఎప్పుడూ ఒక వార్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ నియంత్రణలేవైతే ఉన్నాయో అవి కాలక్రమేణా ఆచారాలుగా, కట్టుబాట్లుగా మారి చివరికి అవి ఘనీభవించి మతమనే ఒక వ్యవస్థగా మారాయి. ఓహో. అందుకే 100ఏళ్ల రావిపూడి వెంకటాద్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. మతమనేది మనిషి పుట్టుకతో వచ్చినది కాదు. రైట్. అది సమాజం పరిణామక్రమంలో ఏర్పడిన ఒక వ్యవస్థ మాత్రమే. మతాలన్నీ ఎప్పుడూ మరణం తర్వాత జీవితం గురించి, పరలోకం గురించి ఎక్కువగా మాట్లాడితే, సెక్యులరిజం మాత్రం ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణంలో సాటి మనిషితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదాని గురించి మాట్లాడుతుంది. సరే, ఇదంతా బావుంది. మతం ఎలా పుట్టింది, సెక్యులరిజం ఇహలోకం గురించి మాట్లాడుతుందనేది అర్థమైంది. కాని మనం మళ్ళీ ఒకసారి మొదటికొద్దాం. చెప్పండి. అసలు ఈ లౌకికవాదం అనేదానికి ఒక పక్కా డెఫినిషన్ ఏమిటి? ఎందుకంటే ఎవరినడిగినా ఒక్కో రకంగా చెప్తారు. అవును. మన రాజకీయ నాయకులనడిగితే అదేదో ఒక ఓటు బ్యాంకు ఫార్ములా అన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ వ్యాసంలో మాత్రం చాలామంది మేధావుల అభిప్రాయాలను కవర్ చేశారు కదా, వాటి గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. వేరువేరు మేధావులు దీని ఎలా చూశారనేది గమనిస్తే మనకొక స్పష్టత వస్తుందండి. ఉదాహరణకు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్ట్ ఏమన్నారంటే, నీతి అనేది మత సిద్ధాంతాల మీద కాకుండా కేవలం మానవ అవసరాల మీద ఆధారపడి ఉండాలి అన్నారు. ప్రాక్టికల్గా ఆలోచించారు. అవును. అలాగే ఎంఎన్ రాయ్ లాంటి తత్వవేత్తలు మనిషిని కేంద్రీకరించి చూసే మానవవాదమే అసలైన లౌకికవాదమని చెప్పారు. బేసిక్గా ఇదంతా పాశ్చాత్య దేశాల ఆలోచన విధానం. అంటే అంతా కూడా వ్యక్తి స్వేచ్ఛ, మానవ విలువల కోణంలో చూశారన్నమాట. కరెక్ట్. మరి మన ఇండియా దగ్గరకొచ్చేసరికి ఈ నిర్వచనం ఎందుకు మారిపోయిందంటారు? ఇక్కడ అందరూ అన్ని మతాలను సమానంగా చూడటమే సెక్యులరిజం అని ఒక డెఫినిషన్ ఫిక్స్ చేశారు కదా. అక్కడే ఒక పెద్ద చిక్కుందండి. మన జవహర్లాల్ నెహ్రూ గారి ఉద్దేశంలో లౌకికవాదమంటే సర్వధర్మ సమభావన. అంటే రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వడం. కానీ డాక్టర్ డిఆర్ అంబేడ్కర్ గారు దీన్ని రాజ్యాంగబద్ధమైన కోణంలో కొంచెం భిన్నంగా చూశారు. రాజ్యానికి ఎటువంటి అధికారిక మతం ఉండకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ఓకే. అంటే స్టేట్కి రిలీజియన్ ఉండకూడదు. అవును. మీరిక్కడ తేడా గమనించారా? పాశ్చాత్య తత్వవేత్తలు వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడితే మన దేశంలో అది మతాల మధ్య ఒక బ్యాలెన్స్ చేసే ఒక రాజకీయ పదంగా మారిపోయింది. కానీ నాకిక్కడ ఒక విషయం అస్సలు అర్థం కావడం లేదండి. అంటే దీని అంతరార్థమేమిటి? అన్ని మతాలను సమానంగా గౌరవించడమనేది వినడానికి చాలా బాగుంది. కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక మతంలో కుల వివక్ష కరెక్ట్ అని ఉండొచ్చు. అవును. ఇంకో మతంలో మహిళలకు సమాన హక్కులు ఉండకూడదు అని ఉండొచ్చు. మరి వాటిని కూడా రాజ్యం సమానంగా గౌరవించాలా? అలాంటప్పుడు ఐన్స్టీన్ చెప్పిన ఆ మానవ అవసరాల మీద ఆధారపడిన నీతెక్కడుంటుంది? ఇదంతా ఒకదానికొకటి కాంట్రడిక్ట్ అవుతున్నట్లేదా? తొలగించడానికే రావిపూడి వెంకటాద్రి గారు తన 100ఏళ్ల అనుభవంతో ఒక అద్భుతమైన వాదన్ను వినిపించారు. ఏమని? సెక్యులరిజం అంటే మతాలను గుడ్డిగా గౌరవించడం కాదు, అలాగే అది మత వ్యతిరేకత కాదు, నాస్తికత్వం అసలే కాదు. అది ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించే ఒక ప్రజాస్వామ్య విధానం. ఎప్పుడైతే మతం అనేది మనిషి ఆలోచనను, స్వేచ్ఛను అణిచివేస్తోందో అప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కును కాపాడే ఒక రక్షణ కవచమే సెక్యులరిజం. ఆహా. అంటే లౌకికవాదం దేవుడి మీద దాడి చేయడం కోసం పుట్టింది కాదు, తోటి మనిషిని వివక్ష నుండి రక్షించడం కోసం పుట్టింది అంటారా? 100% కరెక్ట్ అండి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం ప్రస్తుత ప్రపంచ రాజనీతికాలను చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది కదా. ఒకవైపు మనం ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మరోవైపు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే గుర్తింపు ఆధారిత రాజకీయాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. దీని గురించి నేను అడగాలనుకున్నాను. ఈ వ్యాసం చదువుతున్నప్పుడు ఆ పాయింట్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటది? మనం యూరప్లో చూస్తే ఒక రకమైన ముస్లిం వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి.
అమెరికాలో చూస్తే క్రిస్టియన్ నేషనలిజం పీక్స్కి వెళుతోంది. ఇక మన ఆసియాలో చూస్తే హిందూ లేదా బౌద్ధ జాతీయవాదం పెరిగిపోతుంది. ఎటు చూసినా సరే మతాన్ని ఒక ఐడెంటిటీగా మార్చుకుని పాలిటిక్స్ చేస్తున్నారు. అవును, ఇదొక ట్రెండ్. కాని దీనికి పూర్తి వ్యతిరేకమైన ఇంకో ట్రెండ్ కూడా ఉంది. అదేమిటో తెలుసా? ఏంటది? మనం కెనడాలోని క్యూబెక్ రాష్ట్రంలో గాని ఫ్రాన్స్లో గాని చూస్తే అక్కడ సెక్యులరిజం పేరు చెప్పేవాళ్లు వ్యక్తిగత మతస్వేచ్ఛను అణిచివేస్తున్నారు. వాట్, నిజంగానా? అవును. పబ్లిక్ ప్లేసెస్లో మతపరమైన గుర్తులు వేసుకోకూడదు, ప్రార్థనలు చేయకూడదు అంటూ చాలా కఠినమైన చట్టాలు తెస్తున్నారు. ఇది మరీ విచిత్రంగా ఉందే. ఒకవైపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఒక దేశంలో, ఇంకోవైపు ఏకంగా సెక్యులరిజం పేరు చెప్పి మనుషుల స్వేచ్ఛనే లాగేసుకుంటున్నారు. అసలు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ దేశాలకెందుకు వెళుతున్నాయి? అసలు మన ఇండియా పరిస్థితి ఏమిటి ఈ విషయంలో? శ్రీనివాసాచార్య గారి వ్యాసం ఈ పాయింట్ని చాలా తటస్థంగా, బ్యాలెన్స్డ్గా విశ్లేషించిందండి. భారతదేశంలో పరిస్థితిని ఆయన ఎలా వర్ణించారంటే, సిస్టమ్ బలంగా ఉంది కానీ స్పిరిట్ తగ్గుతోంది అని. అంటే సిస్టమ్ అండ్ స్పిరిట్ కొంచెం వివరిస్తారా? సిస్టమ్ అంటే మన రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ. ఇవింకా బలంగానే నిలబడి మన లౌకికవాదాన్ని కాపాడుతున్నాయి. కాని స్పిరిట్ అంటే ప్రజల ఆలోచన విధానంలో మాత్రం ఒక పెద్ద మార్పొస్తుంది. ఉపాధి, వైద్యం, విద్య లాంటి అసలైన సమస్యలు పూర్తిగా పక్కకుపోయి మతపరమైన భావోద్వేగాలు మాత్రమే ఒక ఓటు బ్యాంకుగా మారిపోయాయి. కానీ ఇందులో మనం కేవలం రాజకీయ నాయకుల్నే తప్పు పట్టగలమా? వాళ్ళు సొంతంగా ఏదీ సృష్టించరు గదా. సమాజంలో ఏది డిమాండుంటే వాళ్ళు అదే సప్లై చేస్తారు. సరిగ్గా. రావిపూడి వెంకటాద్రి గారు ఏనాడో చెప్పింది కూడా ఇదే అండి. దశాబ్దాల క్రితమే ఆయన ఒక మాట అన్నారు. ప్రజల మనస్సుల్లో ఏముందో పార్టీల అజెండా కూడా రేపు అదే అవుతుంది అని. ఉదాహరణకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అదే సిఏఏ లాంటి చట్టాలు కేవలం గాల్లోంచి రాలేదు. సమాజంలోని ఒక వర్గంలో తమ మతపరమైన గుర్తింపుకు, రాజ్యాధికారం కావాలనే కోరిక బలంగా పెరగడం వల్లే ఇలాంటి విధానాలు వస్తున్నాయని వ్యాసం నిష్పాక్షికంగా వివరిస్తోంది. రైట్. అంటే ఇది కేవలం ఒక పార్టీకో, నాయకుడికో సంబంధించిన విషయం కాదు. ప్రజల సామూహిక మనస్తత్వంలో వస్తున్న మార్పిది. దానికి తోడు ఈ సోషల్ మీడియా ఒకటుంది. మన చేతిలో ఉన్న ఫోన్ మనకు నిజమైన సమాచారం ఇస్తోందో లేక మన బ్రెయిన్ వాష్ చేస్తోందో అర్థంగాని పరిస్థితి. హిస్టరీని ఇష్టమొచ్చినట్లు మార్చేసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఒక వర్గం మీద ఇంకో వర్గానికి విద్వేష ప్రచారం చేయడం చాలా ఈజీ అయిపోయింది కదా. అత్యంత సులభంగా అమ్ముడుపోయే ఒక వ్యాపార వస్తువుగా లేదా ఒక పవర్ఫుల్ పొలిటికల్ టూల్గా మారిపోయింది. ఎప్పుడైతే ఈ మతం రాజకీయ అధికారంతో కలుస్తోందో అప్పుడే దాన్ని విమర్శించేవాళ్ల మీద దాడులు మొదలవుతాయి. నిజమే. ఇదొక రకంగా చాలా బాధాకరం. చరిత్ర చూస్తే మనకు ఇలాంటి నెత్తుటి మరకలు చాలా కనిపిస్తాయండి. అవును. ఆ ప్రాచీన గ్రీసులో యువతను చెడగొడుతున్నాడు, దేవుళ్లను ప్రశ్నిస్తున్నాడు అని సాకుచూపి ఆ సోక్రటిస్ లాంటి మహామేధావికి మరణశిక్ష విధించి విషం తాగించారు. ఇక భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనే ఒక శాస్త్రీయ వాస్తవం చెప్పినందుకు గెలీలియోను జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచారు. చర్చి నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు అని బ్రూనోను నడిబజార్లో సజీవ దహనం చేశారు. ఇవన్నీ ఏదో పాతకాలం ముచ్చట్లు అనుకోవడానికి కూడా లేదండి. ఆధునిక కాలంలో కూడా మనం ఎన్నో చూస్తున్నాం గదా. ఖచ్చితంగా. ఒక పుస్తకం రాసినందుకు సల్మాన్ రష్దీ మీద దాడులు మెనగడం, తస్లీమా నస్రీన్ను దేశం నుండి బహిష్కరించడం, ఇక మన సొంత దేశంలోనే చూస్తే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ నరేంద్ర ధభోల్కర్, గోవింద్ పంచారే, ఎంఎం కల్బుర్గి లాంటి సీనియర్ సిటిజన్స్ని, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ని దారుణంగా హత్య చేశారు కదా. అవును, చాలా దారుణం. ఇవన్నీ వేరువేరు సంఘటనలు కావు. ఆ ప్రశ్నించడాన్ని సహించలేని ఒకే ఆలోచనా విధానం నుండి వచ్చిన దాడులివి. కాని నాకో విషయం అర్థం కాదండి. వాళ్ల నమ్మకం వాళ్లకుంది, సరే. ఒక వ్యక్తి ఏదో పుస్తకం రాశాడనో, ఒక ఉపన్యాసమిచ్చాడనో వాళ్ళు ఎందుకంతగా భయపడిపోతారు? కౌంటర్గా వాళ్ళింకో పుస్తకం రాయొచ్చు కదా, డిబేట్ చేయొచ్చు కదా, భౌతికంగా చంపాల్సిన అవసరమేమొచ్చింది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోందండి. ఎందుకంటే ఆ భయం దేవుడి గురించి కాదు, వాళ్ల అధికారం గురించి. ఓహో, పవర్ గురించా? అవును. ఎప్పుడైతే మతభావోద్వేగాలను అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం కొందరు సమాజాన్ని కంట్రోల్ చేస్తుంటారో అప్పుడు ఒక చిన్న శాస్త్రీయమైన విమర్శ కూడా ఆ కంట్రోల్ని దెబ్బతీస్తుందేమో అని వాళ్లు భయపడతారు. ప్రశ్నించే ప్రతి గొంతుక వాళ్ల పవర్ స్ట్రక్చర్కి ముప్పుగా కనిపిస్తుంది. రైట్. అందుకే వాళ్లు ఆ విమర్శను ఒక చర్చగా కాకుండా
ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఒక అవమానంగా ప్రచారం చేస్తారు. వాళ్లలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి దాడులకు ఉసిగొల్పుతారు. అంటే వీక్గా ఉన్నవాళ్లు మాత్రమే కండబలం చూపిస్తారన్నమాట. బలంగా ఉన్న ఆలోచన దేనికి భయపడదు. అవును, కాని ఇక్కడ దాడులు చేసేవాళ్లు తెలుసుకోవాల్సిన ఒక చారిత్రక సత్యం ఈ వ్యాసంలో ప్రస్తావించారు. అదేంటంటే, ఆలోచనలను భౌతికంగా చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అవి మరింత బలంగా, రెట్టింపు ఉత్సాహంతో సమాజంలోకి చొచ్చుకుపోయాయి. అబ్బా, పవర్ఫుల్ వాస్తవం ఇది. అవును కదా. సోక్రటీస్ను చంపేశారు, సరే, కాని ఆయన చెప్పిన ఆ ప్రశ్నించే తత్వం ఈనాటికి బతికే ఉంది కదా. మనుషులను చంపగలరేమో కాని ఒకసారి పుట్టిన ఆలోచనను ఎవరూ ఏమీ చేయలేరు. నిజమే. కార్ల్ సాగన్, రిచర్డ్ డాకిన్స్ లాంటి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన దేశంలో పెరియార్, అంబేడ్కర్ మరియు ఈ వ్యాసంలో మనం మాట్లాడుకుంటున్నట్లు 100 ఏళ్ల వయసులో కూడా అలసిపోకుండా పోరాడుతున్న రావిపూడి వెంకటాద్రి లాంటి ఎంతోమంది మేధావులు ఈ ప్రశ్నించే తత్వాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ స్వేచ్ఛా ఆలోచనలను రక్షించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. రైట్. ఇదంతా విన్న తర్వాత నాకొక విషయం అర్థమైంది. మనం కాగితాల మీద ఎన్ని గొప్ప చట్టాలు రాసుకున్నా సరే, వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నా అది మాత్రమే సమాజాన్ని మార్చలేదు. ఆ మార్పనేది మనుషుల మైండ్స్లో రావాలి. ఖచ్చితంగా. వ్యవస్థలు మనకు ఒక రక్షణ కవచం లాంటివి మాత్రమే. ఈ లౌకికవాదమనేది కేవలం రాజ్యాంగంలో ఉండే ఒక ఆర్టికల్గా మిగిలిపోకూడదు. అది ప్రజల సామూహిక ఆలోచనా విధానంలో, అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్లో బతకాలి. మతమనేది ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో, గుళ్లల్లో చేసుకునే ఒక వ్యక్తిగత వ్యవహారంగా ఉండాలి. బయట సమాజంలోకి రాగానే అందరూ మనుషులే అనే భావన రావాలి. దీనికోసం ముఖ్యంగా మన విద్యావ్యవస్థ పూర్తిగా మారాలి. అంటే బట్టి కొట్టే విధానం పోవాలంటారా? అవును. పిల్లలకు బట్టి కొట్టడం కాదు, ఎందుకు, ఎలా అని ప్రశ్నించే శాస్త్రీయ దృక్పథాన్ని చిన్నప్పణ్నించే నేర్పించాలి. అలాగే మీడియా కూడా కేవలం సెన్సేషన్స్ కోసం కాకుండా వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచే బాధ్యత తీసుకోవాలి. మీరు చెప్పినట్లు జరిగితేనే మనం ముందుకెళ్లగలం. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక కొత్త పాయింట్ని టచ్ చేద్దాం. చెప్పండి. మనం ఈరోజు సమాజం, మతాలు, దేశాల సరిహద్దుల గురించి చాలా మాట్లాడుకున్నాం. మానవ చరిత్ర, స్వేచ్ఛా పోరాటాల చరిత్ర అని ఇందాకనుకున్నాం కదా. ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తులో టెక్నాలజీ చూస్తే ఎక్కడో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను దాదాపుగా తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఇంకో 100 ఏళ్లలో మనుషులు వేరే గ్రహాలపై, అంటే అంగారక గ్రహం మీదో ఎక్కడో నివాసం ఏర్పాటు చేసుకునే రోజులు రావచ్చు. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అప్పుడొక ఆసక్తికరమైన పరిస్థితి వస్తుంది. ఆ కొత్త గ్రహం మీద కాలుపెట్టిన మనిషి తను ఏ మతం, ఏ కులం, ఏ దేశమని చెప్పుకుంటాడు. ఈ భూమి మీద మనం గీసుకున్న ఈ చిన్న చిన్న బౌండరీలు, మనం కొట్టుకుంటున్న ఈ మతపరమైన విభజనలకు ఆ అనంత విశ్వంలో ఏమైనా అర్థం ఉంటుందా? చాలా డీప్ థాట్ ఇది. అవును కదా. అంతరిక్షంలో మనిషి ఐడెంటిటీ మతమా లేక మానవత్వమా? ఒకసారి ఆలోచించండి. ఇదొక అద్భుతమైన ఆలోచన అండి. అసలీ అనంతమైన విశ్వంలో మనమొక చిన్న ఇసుక రేణువులాంటి భూమి మీద ఉన్నామని నిజంగా అర్థమైతే, అధికారం కోసం మనం సృష్టించుకున్న ఈ కృత్రిమ విభజనలు ఎంత అర్ధరహితమో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఖచ్చితంగా. అందుకే మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్ ఉదాహరణను మళ్లీ గుర్తుచేసుకుంటే, గతం అనే పాత మిషన్తో భవిష్యత్తు సమాజాన్ని స్కాన్ చేయలేం కదా. మనిషిని కేవలం మనిషిగా మాత్రమే గుర్తించే ఆ లౌకిక, హేతువాద దృక్పథమే రాబోయే తరాలకు అసలైన దిక్సూచి. అద్భుతంగా చెప్పారు. ఈనాటి మన సమగ్ర విశ్లేషణలో కె. శ్రీనివాసాచారి గారి వ్యాసం మరియు 100 ఏళ్ల రావిపూడి వెంకటాద్రి గారి మేధోమథనం ద్వారా సెక్యులరిజం పట్ల శ్రోతలకు ఒక స్పష్టమైన, శాస్త్రీయమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాం. మరిన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి, స్వేచ్ఛగా ఆలోచిస్తూ ఉండండి.